ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అలాగే భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంఘాలకి మద్దతుగా మా సైన్యమంతా కూడా కదిలి ఉదయం 8:30 నుంచే భారతీయ జనతా పార్టీ ఆర్మూర్లో అన్ని షాపులలో కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే విద్యా సంస్థలు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా కూడా బంద్లో పాల్గొన్నాయి. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ కూడా బంద్లో పాల్గొనలేని కారణంగా వారిని కూడా బంద్ స్వచ్ఛందంగా బంద్ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 42% గవర్నమెంట్ ఏ విధంగా పోయిందో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా పైనే ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసినాం, దాన్ని స్టేట్ గవర్నమెంట్ తరఫున సుప్రీంకోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయింది, హైకోర్టుకు వెళ్ళాం అని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి తూతూ మంత్రంగా ఇవన్నీ బంద్లకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులు విద్యావంతులు ఎంతో మంది ఉంటారు. వీళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రజల్ని మోసం చేయాలా, ముఖ్యంగా ఎడ్డి జాతి అనుకుంటారు బీసీ జాతిని. అటువంటి అనుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ కడ్డుగట్టి బీసీ జాతిని మోసం చేయడానికి ఈ ఒక అన్ని నల్లి నాటకాలు ఆడుతుంది. ఇదంతా ప్రజలకందరికీ తెలుసు. దీన్ని అనవసరంగా కేంద్రం మీనో ఇంకా భారతీయ జనతా పార్టీ మీనో రుద్దాలనే ప్రయత్నాన్ని చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. భారతీయ జనతా పార్టీ గతంలోనే, ఇప్పుడు కాదురా నాయన, గతంలో ఎలక్షన్స్ కి పోయినప్పుడే మొట్టమొదటి పార్టీ బీసీ ముఖ్యమంత్రిని డిక్లరేషన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోని డైరెక్ట్ గా ప్రకటించడం జరిగింది. అది మా సత్తా. బీసీలకు ఉన్న గౌరవం, బీసీల పట్ల మాకున్న నిబద్ధత భారతీయ జనతా పార్టీది అంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు మేము 42% అని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్పి పబ్బాలు కలుపుదామని ఎలక్షన్స్ పోకుండా బీసీ జాతిని మోసం చేస్తున్న వారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి బీసీ జాతిపై ఇప్పటికన్నా మమకారం చూపెట్టి సరైన పద్ధతిలో ఏ విధంగా పోతే రిజర్వేషన్లు వస్తాయో ఆ విధంగా కనువిప్పు కలుగజేసుకొని మా బీసీ జాతికి న్యాయం చేకూర్చాలని వారికి డిమాండ్ చేస్తూ, అలాగే బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ బీసీ సమాజం తరపున భారతీయ జనతా పార్టీ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేయాలా, ముఖ్యంగా ఎడ్డి జాతి అనుకుంటారు బీసీ జాతిని. అటువంటి అనుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ కడ్డుగట్టి బీసీ జాతిని మోసం చేయడానికి ఈ ఒక అన్ని నల్లి నాటకాలు ఆడుతుంది. ఇదంతా ప్రజలకందరికీ తెలుసు. దీన్ని అనవసరంగా కేంద్రం మీనో ఇంకా భారతీయ జనతా పార్టీ మీనో రుద్దాలనే ప్రయత్నాన్ని చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. భారతీయ జనతా పార్టీ గతంలోనే, ఇప్పుడు కాదురా నాయన, గతంలో ఎలక్షన్స్ కి పోయినప్పుడే మొట్టమొదటి పార్టీ బీసీ ముఖ్యమంత్రిని డిక్లరేషన్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీసీ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోని డైరెక్ట్ గా ప్రకటించడం జరిగింది. అది మా సత్తా. బీసీలకు ఉన్న గౌరవం, బీసీల పట్ల మాకున్న నిబద్ధత భారతీయ జనతా పార్టీది అంత క్లియర్ గా ఉంది. ఇప్పుడు మేము 42% అని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్పి పబ్బాలు కలుపుదామని ఎలక్షన్స్ పోకుండా బీసీ జాతిని మోసం చేస్తున్న వారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి బీసీ జాతిపై ఇప్పటికన్నా మమకారం చూపెట్టి సరైన పద్ధతిలో ఏ విధంగా పోతే రిజర్వేషన్లు వస్తాయో ఆ విధంగా కనువిప్పు కలుగజేసుకొని మా బీసీ జాతికి న్యాయం చేకూర్చాలని వారికి డిమాండ్ చేస్తూ, అలాగే బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ బీసీ సమాజం తరపున భారతీయ జనతా పార్టీ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.